పత్తిలో ఇప్పుడు మారిన వాతావరణ పరిస్థితుల వల్ల చాలా రకాల ఫంగల్ లిస్పాట్స్ అంటే శిలీంధ్రాల వల్ల వచ్చే లిస్పాట్స్ ఉన్నాయండి. సో ముఖ్యంగా మనం కనుక చూస్తే ఆల్టర్నేరియా లిస్పాట్ ఒకటి ఉంది, హెల్మింథోస్పోరియం లిస్పాట్ ఒకటి ఉంది, సెర్కోస్పోరా లిస్పాట్ ఉంది. వీటితో పాటు ఏంటంటే యాంథ్రాక్నోస్ లిస్పాట్స్ కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నది. సో ఈ లిస్పాట్స్లో దాదాపుగా సిమ్టమ్స్ కనుక మనం ఈ లక్షణాలు వ్యాధి లక్షణాలు కనుక చూస్తే సిమ్టంలో దాదాపుగా మనం కొన్నిటిని క్లియర్ కట్గా గుర్తించవచ్చు, రైతన్నలు కూడా గుర్తించవచ్చు. ఇప్పుడు ఆల్టర్నేరియా లిస్పాట్ కనుక మనం చూస్తే వలయాకారం లాగా ఉంటుంది. సో స్పాట్ ముదురు గోధుమ రంగులో మచ్చలు ఉంటుంది, అది మనం టార్గెట్ బోర్డ్ అంటాం, ఇట్లా కాన్సెంట్రిక్ సర్కిల్ లాగా ఉంటుంది. సో ఆ మచ్చలు ఇంకా ఎక్కువైపోయి ఎప్పుడైతే గాల్లో తేమ హ్యూమిడిటీ ఎక్కువైపోయింది అనుకోండి, హ్యూమిడిటీ కానీ టెంపరేచర్ దానికి అనుకూలమైన టెంపరేచర్ వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా ఎక్కువ అయిపోయి ఆకులు మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఆకు ఎండిపోయి రాలిపోవడం జరుగుతుంది. సో ఇది ఇట్లా దిగుబడిని ప్రభావితం చేస్తుంది. సో ఈ ఆల్టర్నేరియా ఆకు మచ్చలకు కానీ లేకపోతే హెల్మిథోస్పోరియం కూడా దాదాపుగా వలయాకారపు మచ్చలే ఉంటుంది, కాకపోతే కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉండవు దాంట్లో. ఇంకొకటి సెర్కోస్పోరా లిస్పాట్ అని చెప్పాను కదా. సో అదేంటంటే వైట్ సెంటర్ ఉంటుంది, తెల్లటి సెంటర్ భాగం మధ్య భాగం తెల్లగా ఉంటుంది, ముదురు భాగం అంచు భాగం ఏంటంటే ముదురు గోధుమ రంగులో ఉంటుంది. సో ఇవి షార్ట్ హోల్స్ కూడా ఫామ్ చేస్తాయి. మధ్యలో ఏంటంటే వైట్ సెంటరు అక్కడ నుంచి సెపరేట్ అయిపోయి షార్ట్ హోల్స్ ఫామ్ చేస్తాయండి. సో వీటి నివారణ అన్నిటికీ కూడాను మనం ఎగ్జాకోనజోల్ అనే ఫంగిసైడ్ 1 ml లేదా క్యాప్టాను ఎగ్జాకోనజోల్ కలిపిన మిశ్రమ శిలీంద్ర నాశిని అంటాము. సో అది 1 గ్రాము 1 లీటర్కి మనము యూజ్ చేసేసి దీన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో అట్లానే మ్యాంకోజెబ్ కానీ ఇతర చాలా ఫంగిసైడ్స్ అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో.